अब मुत्याल बाबा मुत्याल 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 चप्पल अरे मुत्याल इच्छा ఆమె కర్ణాటక ఆడపడుచు. దాదాపు 800 సంవత్సరాల క్రితం ఆ తల్లి ఈ శివీ స్వరూపాన్ని చూసి చేసుకుంటే శివుడిని పెళ్లి చేసుకోవాలనే సంకల్పంతో కర్ణాటక నుంచి కాలినడకన వీరశైల మతస్థురాలు ఒంటి మీద నూలుపోగు లేకుండా ఈ స్వామి దర్శనానికి వచ్చి దాదాపు 1,00,000 సంవత్సరాల క్రితం ఏర్పడిన కేవీస్లో కొన్ని సంవత్సరాల పాటు తపస్సు చేసింది. ఆమె తపస్సుకు ప్రతిరూపంగా సాక్షాత్ భ్రమరాంబ మల్లికార్జున స్వాములు దర్శించి ఒక స్వయంభూ శివలింగాన్ని లభించారు గృహం లోపల. శ్రీశైలంలో ఉండే లింగాన్ని జ్యోతిర్లింగం అంటాం, ఆ కేవీస్ లోపల ఉండేదాన్ని స్వయంభలింగం అంటాం. శ్రీశైలంలో ఉండే జ్యోతిర్లింగానికి మనం లేదా పూజారులు 1000 రూపాయలు అభిషేకం చేస్తాం. కానీ కేవీస్ లోపల ఉండే శివలింగానికి ఎవరు అభిషేకం చేయదు. ప్రకృతి సిద్ధంగా కొండలపై నుంచి ఒక్కొక్కటి శివలింగం మీద పడుతుంది. 300 రూపాయలు అభిషేకం పడుతూ ఉంటుంది. అక్కడ వెళ్ళేటప్పుడు చూడొచ్చు. ఆ తల్లి కొన్ని అననీయ కారణం వల్ల ఒంటి మీద వస్త్రాలు చేయడం జరిగింది. ఆమె శిరోజాలే వస్త్రాలుగా ఏర్పడుతున్న పరమభక్తులు ఉండాలి. వాస్తవానికి మానవ రూపంలో పుట్టిన వాళ్ళ విగ్రహాలు భూప్రపంచం మీద ఏ గర్భగుడిలోని పెట్టండి. కానీ తల్లి విగ్రహాన్ని తీసుకెళ్లి శ్రీశైలం గర్భగుడిలో టెంపుల్లో స్వామివారి కంటే ముందు పెట్టారు. వీళ్ళు గర్భగుడిలో శివలింగం దర్శనం చేసుకున్నారు. ఎవరైనా లింగ దర్శనం చేసుకున్నారు. గర్భగుడిలోకి ఎంటర్ అవ్వగానే ఎడం పక్కన ఒక నల్లవతి విగ్రహం ఉంటుంది, గమనించారా? ఆమె అక్క మహాదేవి. మళ్ళీ రిటర్న్ లో 2 ఉంటాయి, హేమారెడ్డి మల్లమ్మ, సిద్ధిరామప్ప. మరి వీళ్ళ ముగ్గురు కర్ణాటక చెందిన వాళ్ళే. మనకలాగా మానవ జన్మించిన వాళ్ళు. మనకలాంటి మానవ జన్మించిన వాళ్ళ విగ్రహాలు తీసుకెళ్లి శ్రీశైలం గర్భగుడిలో స్వామివారి ముందు పెట్టారంటే వాళ్ళు ఎంత భక్తులతో ఆలోచించారు. వాస్తవానికి డబ్బున్న వాళ్ళు కొన్ని వేల కోట్లు డొనేషన్ చేసిన శిలా పథకాల మీద పేర్లు పెడతారు తప్ప విగ్రహాలు ఎక్కడ పెట్టండి. వీళ్ళ ముగ్గురు కర్ణాటక చెందిన వాళ్ళే. నల్లమల్ల ఫారెస్ట్ లో సవ్య కోసం తప్పతే శివుడిలో ఒక జ్యోతులు ఎక్కారండి. ఇదే డ్యామ్ శ్రీశైలంలో ఉంది కాబట్టి శ్రీశైలం డ్యామ్ లేదా శ్రీశైలం ప్రాజెక్ట్ అంటాం. దీని ఒరిజినల్ ఏమొచ్చి నీలం సంజీవి రెడ్డి సాగర్. ఎందుకంటే ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాష్ట్రపతిగా చేశారు కాబట్టి, ఐనాయంలో డ్యామ్కి ఎక్కువ కృషి చేస్తారు కాబట్టి డ్యామ్ కానీ పేరు పెట్టడం జరిగింది. 1963లో నెహ్రూ గారు శంకుస్థాపన చేస్తే 83 నాటికి పూర్తయింది. 20 years పట్టింది డ్యామ్ కట్టడానికి. అప్పట్లో డ్యామ్ కట్టడానికి అనుకో 565 కోట్లు. రైట్ సైడ్ గూగుల్ లింక్ కనబడుతుంది, ఏపీ ఫోరస్ ఆంధ్రప్రదేశ్. అదొకసారి జనరేట్ అయిందంటే 770 మెగావాట్. 7 టర్బన్స్ ఉంటాయి, ఈచ్ 100 మెగావాట్ తయారవుతుంది. ఈ లెఫ్ట్ సైడ్ కనిపించే బిల్డింగ్ తెలంగాణ ఫోరస్ హైదరాబాద్. ఇది ఒకసారి జనరేట్ అయిందంటే 900 మెగావాట్. 6 టర్బన్స్ ఉంటాయి, ఈచ్ 150 మెగావాట్ తయారవుతుంది. ఏరియానే ఈ జాగానే పాతాళగంగా అంటారు. ఎందుకంటే కాశీ నుంచి గంగా నది పాతాళం గుండా భూగర్భ జలంలో గుంచిందంటే అందుకే పాతాళగంగా అని పిలుస్తారు. నది వచ్చి కృష్ణా నది, ఫారెస్ట్ వచ్చి నల్లమల్ల ఫారెస్ట్. ప్రజెంట్ వాటర్ లెవెల్ 883 అడుగులు ఉంది. డ్యామ్ ఫుల్ స్టోరేజ్ 885 అడుగులు చెట్లు మొదలు దాకా వస్తాయి. అంతకు మించి అదనంగా వస్తే గేట్లు ఓపెన్ చేసి వాటర్ బయటికి పంపించి పవర్ ప్యానల్ నీళ్ళు రన్ చేస్తారు. ఇక్కడ చూడటానికి వాటర్ గ్రీన్ కలర్ లో కనబడుతుంది కదా. కారణం ఏంటంటే చంద్రగుప్తుడు అనే మహారాజు తన కూతురు చాపం చేత నీటి అడుగున పచ్చలబండ అయినటువంటి అందువల్లే వాటర్ ఇక్కడ గ్రీన్ కలర్ లో కనబడుతుంది. ఇదే వాటర్ చేతిలో తీసుకున్న వాటర్ బెడ్ లో పెట్టుకున్న డ్యామ్ బయటికి వెళ్ళినా వైట్ గా ఉంటుంది. ఈ నాగార్జున రిజర్వ్ డ్యామ్ లో చూసే ఉంటారండి, వాటర్ వైట్ గా ఉంటుంది. ఈ పాతాళగంగలో ఉందని చెప్పి నది పచ్చదనం. బెయిన్ టెంపుల్ లో దర్శనానికి వెళ్ళినప్పుడు మండపంలో పెద్ద నదిని చూస్తారు కదా, ఆ నది నుంచి స్తనగల బస్వన్న అంటారు. సేమ్ అటువంటి నది పాతాళగంగలో ఉంటుందండి. ఈ నదిని ఊపి బస్వన్న లేదా ఉప్లి బస్వన్న అంటారు. ఈ రెండు కవర్లు అని చెప్తారు. డ్యామ్ కట్టక ముందు పాతాళగంగలో 3 feet వాటరే ఉండేది. అప్పట్లో ఇక్కడ ఉన్న నందిని దర్శనం చేసుకుని వాటర్ పట్టుకుని వెళ్ళి గుళ్ళో ఉన్న స్వామికి అభిషేకాలు చేసేవారు. డ్యామ్ కట్టిన తర్వాత బ్యాక్ వాటర్ లో స్టోరేజ్ మునిగిపోయింది. శ్రీశైలంలో మీరు చూడవలసిన ప్రదేశాలు, మీరు బోట్ ఎక్కిన ప్లేస్ లో కొండపైన గోపురం కనపడుతుంది. అది వచ్చి శివాజీ మహారాజ్ టెంపుల్. ఆయన 16వ శతాబ్దంలో యుద్ధంలో తన సైన్యంలో బలం చాలక మనస్తాపం చెంది అమ్మవారి శక్తి కోసం ప్రదేశంలో కొంతకాలం తపస్సు చేశారు. ఆయన గుర్తుగా మీటింగ్ ఏర్పాటు చేస్తారని చరిత్ర అందులో ఉంటుంది. మెయిన్ టెంపుల్ బ్యాక్ సైడ్ 5 నిమిషాలు వెళ్ళచ్చు. అక్కడి నుంచి 1 కిలోమీటర్ దూరంలో మల్లమ్మ కన్నీరి టెంపుల్. అమ్మవారి కన్నీరి దగ్గర ఇప్పటికీ వస్తూనే ఉంది. అది పురోహితుల మనకు తీర్థంగా ఇస్తారు. నెక్స్ట్ చెక్ పోస్ట్. చెక్ పోస్ట్ చేయడం తర్వాత సాక్షి గణపతి, పాలధార, పంచదార, అటకేశ్వరం, శిఖరం, రెస్ట్ డ్యామ్.
శ్రీశైలం నుంచి 22 కిలోమీటర్ల లాంగ్ జర్నీ తీసుకున్నట్లు కృష్ణకామేశ్వర టెంపుల్ ఉంటుంది. భారతదేశంలో కల్లా ఒక టెంపుల్ అది ఈ శ్రీశైలం నల్లమల్ల ఫారెస్ట్ లో. అక్కడ విశిష్టత ఏంటంటే వెళ్ళిన ప్రతి భక్తుడు అమ్మవారి నుదుటిని ఒక రాతి విగ్రహాన్ని బొట్టు పెట్టేటప్పుడు మన మానవ నుదుటిని బొట్టు పెట్టుకుంటే నుదుటి చూసి ఎంత మెత్తగా తగులుతుందో అలాగే ఒక అమ్మవారి విగ్రహానికి రాతికి బొట్టు పెట్టి అంతే మెత్తగా తగులుతుంది. ఒక రాతికి మనకు అలాగే చర్మస్పర్శ తగులుతుందంటే ఎంతటి పవిత్రమైన ప్లేస్ ఆలోచించారు. మన ఇష్టాలు నెరవేరుతుంది కాబట్టి ఇష్టకామేశ్వరమ్మ అని పిలుస్తారు. మీరు అక్కడికి వెళ్ళాలనుకుంటే వెళ్ళి రోజు చక్రం దగ్గర వండి ఒక రోజు ముందుగా టికెట్ బుక్ చేసుకొని మనకు 1000 రూపాయలు ఛార్జ్ చేస్తారు. వాళ్ళు ఫారెస్ట్ జీపులు మీరు తీసుకొస్తారండి. మీరు 2,000 రూపాయలు ఖర్చు పెట్టుకుని శ్రీశైలం వస్తారు సార్. కుదిరితే స్వామి దర్శనం, లడ్డు ప్రసాదాలు, పాతాల గంగస్నానం వీలుగా ఉంటే బోటింగ్ చేస్తారు. 2,000 రూపాయలు ఖర్చు పెట్టుకుని శ్రీశైలం తెలియజేసుకున్నా కానీ మీరు వచ్చేటప్పుడు కానీ వెళ్ళేటప్పుడు కానీ ఆంధ్రవేలో సాక్షి గణపతి టెంపుల్ ఉంది. అక్కడ మీ గోత్ర నామాలు చెప్పుకుని వెళ్ళాలని కంపల్సరిగా. ఎందుకంటే కైలాసంలో తన తండ్రి శివుడి జట శ్రీశైలం ఎవరు వచ్చారు ఎవరెవరు రాలేదని సాక్ష్యం పిలుగుతారంటే ఇన్నే ఉంటారు. ఈ పాతాల గంగలో స్నానం చేసిన ఆయన తల మీద చల్లుకున్న చేసిన పాపాలు పోతాయని గ్రంథాలు చెప్తుంది సార్. ఎవరో కల్పించినవి కాదండి. ఎందుకంటే త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడి ఈ పాతాల గంగ స్నానం చేసి స్వామి అమ్మవారిని దర్శనం చేసుకుని సాక్షి గణపతిని సందర్శించి పాపం మోక్షం పొందినట్టు గ్రంథాల్లో పొందుతున్నాయి సార్. ఓకే సార్, ఇక్కడ విషయాలే తీయేస్తారని అయితే గైడ్ కాదు బోట్ ఆపరేటర్ని ఏదో జీతాలు తక్కువ తెలుసుకున్న ఎక్స్ప్లెయిన్ చేసుకున్నారు. అక్కడ పబ్లిక్ లేనప్పుడే గైడింగ్ చెప్పి ఆపొస్తుంది సార్. మా గైడెన్స్ మీకు మనస్ఫూర్తిగా నచ్చితే సంతోషంగా టిప్ ఏమన్నా ఇచ్చి తీసుకుంటాం సార్. మీరు ఎంతో దూరం నుంచి 8,000 రూపాయలు పెట్టుకోండి. శ్రీశైలం వచ్చేందుకు మీ అందరికీ శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున సమావేశం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. సరే అండి.